హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కొత్త నోటీస్ అనేది రిలీజ్ అయింది. ఆ నోటీస్కి సంబంధించి ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి చూసుకోండి. ఇందులో నుంచి డీటెయిల్స్ అనేది ఇచ్చినా చూడండి. ఇక్కడ వచ్చి కానిస్టేబుల్ జీడీ, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్ అండ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ జీడీ, అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2024 అని ఇచ్చాడు. ఆన్ ఫర్దర్ స్క్రూటినీ అని చెప్పి ది అప్లికేషన్స్ ఫోటో సిగ్నేచర్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2024 do not meet the photo and signature requirements specified as per provisioners in the notifications of the recruitment. Therefore, the candidates in respect this candidates is rejected for reasons mentioned against their name అని ఇచ్చాడు. సో కొంతమందిని మేము రిజెక్ట్ అనేది చేసాము, దాని గురించి డీటెయిల్స్ అనేది లిస్ట్ ఇచ్చినాము, దాని ఒకసారి చూసుకోమని చెప్పి డీటెయిల్స్ అనేది ఇచ్చినాడు. సో ఆ నోటీస్ సంబంధించి చాలామంది తెలుగు వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు. సో ఒకసారి చూసుకోండి, నేమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అలా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిన తర్వాత సౌత్ రీజన్కి సంబంధించి SSC.SR అని కొట్టినా సరే, SSC.SR లేదా SSC.SR అని కొట్టినా సరే సౌత్ రీజన్కి సంబంధించి అనేది ఓపెన్ అయిపోతుంది మీకు. ఇక్కడ చూడండి, శ్రీహరి అని చెప్పి గుంటూరు, తర్వాత ధనుషు, తర్వాత కన్యాశ్రీ, అమీనా, గణేషు, తర్వాత అఖిలు, తర్వాత మనిత, చంద్రశేఖరు, తర్వాత జగన్నాథను, సంధ్య, తర్వాత నాగేంద్ర బాబు, తర్వాత హర్షవర్ధన్ నాయకు, తొక్కను అంట ఏదో వినోద్ కుమార్, మహేషు, వినోద్ కుమార్, తర్వాత బత్తిల నాయకు, తర్వాత అయ్యప్ప, గాయత్రి, జ్యోతి, వినోద్, సాయి కుమార్, నితిన్ కుమార్, భరత్ రెడ్డి, భానుప్రకాష్, మల్లికార్జునరావు, కరువ మంజుల, అభిషేక్, తర్వాత వచ్చి బుసి ఇంద్రాని, తర్వాత నేను షార్ట్ పేర్లు చెప్తున్నా, పెద్దదిగా వేస్ట్ అని, తర్వాత కుమారి, శ్రీనివాసులు, తర్వాత దినేషు, అప్పలనాయుడు, విద్యా వడ్త్యా రంగా అంట, తర్వాత వచ్చి కార్తీకు, పుష్పలత, వెంకటాద్రి, శివాజీ, నాగలక్ష్మి, సాయిరాము, గోవిందరావు, సాయి కుమార్, నెక్స్ట్ జనార్దన్ రావు, తర్వాత వచ్చి హంసవల్లి, తర్వాత గౌతమి, వినోద్ కుమారు, నరేందర్, నాగసాయి, తర్వాత సాయి యశ్వంత్. వీళ్ళందరూ విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలు అందరూ ఉన్నారు. ఇందులో సంబంధించి ఫోటో బ్లర్గా కనిపిస్తుందని, తర్వాత వచ్చి చిన్నదిగా స్మాల్గా ఉందని, ఫోటో సిగ్నేచర్ సక్రంగా లేదని, ఈ కారణాల చేత మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేశారు. సో మళ్ళీ అవకాశం ఇస్తారా లేదనేది నాకు డౌట్గా ఉంది. మీకు అవకాశం అయితే దొరకకపోవచ్చు. ఒకవేళ అవకాశం ఇస్తే మీ లక్, ఇంకా వేరే ఏదైనా అప్డేట్ వస్తే అనేది మీకు అప్డేట్ అనేది ఇస్తాను అనమాట. సో ఇది దీనికి సంబంధించిన యొక్క అప్డేటు. సో కీ అనేది మీకు 13th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు అనేది అప్డేట్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.